అండ్ ఈ రోజు మీరు చూస్తే అమ్మయ్య వచ్చావా, పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. అనితతో పాటు ఇంకో ఆవిడ తయారైంది, సవిత. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మొదటిసారి ఎమ్మెల్యే అవగానే, మంత్రి అవగానే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా. ఏమున్నదక్క, కాలేజ్ చదివేట్టు నీ కలుపు చల్లిచ్చినవు, పేడలు పిడికలు కొట్టించినవక్క. ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఈ రోజు మెడికల్ కాలేజ్ ని పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా జిల్లాలో? ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజ్ ని పూర్తి చేయడం ఆమెకి చేత కాదు. నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. ఈరోజు అమరావతిలో వర్షం వచ్చింది, నీళ్లు తోడుతున్నామని కోట్లు వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు. దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ రోజు మీ వెనకబడిన ప్రాంతం అనంతపురంలో పేద ప్రజలకి జనం మీద ఏదో ప్రేమ వలకపోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావు? దయ్యాలు వేదాలు వల్లించడం అంటే తెలీదా? ఇదే ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్. కంటిన్యూ ప్లీజ్. అక్కడ కాలేజ్ ని నిర్మాణం స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసుకోకుండా ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? దాని గురించి లెక్చర్. నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. దాన్ని అమ్మకానికి కేబినెట్ లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపావని సరితను అడుగుతున్నా నేను. చూసాను. మళ్ళీ నువ్వు కూడా మాట్లాడేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. నీకే అర్హత ఉంది? నీ కోట్లేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచి. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుని. చంద్రబాబు నాయుడు చెప్పేదానికి గంగిరెద్దులాగా తల ఊపుతూ 5 ఏళ్ళేం గాడిదలు కాశారా? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు కాశారా? పంచింగ్ పలక్నామాకే పంచా. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకుందా అని అడుగుతున్నా. మళ్ళీ అనిత అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందులు వేసుకోకపోవడం వల్ల ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంట. నోరు అదుపులో పెట్టుకో, నాలుగు చీరేస్తా. ఈ రోజు హైదరాబాద్ లో 15 రోజులకు ఒకసారి ఏఐజీ హాస్పిటల్ కి పోయి ఎవరు మందులు వేసుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరు ప్రజలకు తెలుసు. బాబు అదమని చెప్పేసుకుంటారు. అబద్ధాలు కల్లార్పకుండా ఎలా చెప్పాలో అనే దానికి నువ్వు ఎట్లా చెప్తే అట్లా మందును కనిపెట్టి అందరికి ఆ మందు ఇస్తున్నాడు కాబట్టి అతనికి అంటే ఈ రోజు మీ అందరూ కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు తప్ప. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఈ రోజు మీకు దమ్ముంటే నేను వస్తాను, రండి. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ అమ్మాయి అంటారా దీన్ని? రాజమండ్రి మెడికల్ కాలేజ్ కి వస్తారా? విజయనగరం మెడికల్ కాలేజ్ కి వస్తారా? జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. నేను ఇన్ఛార్జ్ ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్ కి వస్తారా? నంద్యాల మెడికల్ కాలేజ్ కి వస్తారా? నీ పక్కనే ఉంది కదా, వైజాగ్ లో ఉంటావు కదా, పాడేరు, ఆ మెడికల్ కాలేజ్ కి వస్తావా? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా. మీరు మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి, ఎలా కట్టాలి, ఏంటి బాబన్నా ఇంకోసారి అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్ గా మీకు చూపిస్తాను. దమ్ముంటే ఎవడైనా రండి, తీసుకెళ్తాను. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. పిల్లలు చూస్తే వా అంటారా? ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్ వా, హోమ్ మినిస్టర్ వా? ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు. ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటా. పిల్లలు చూసి వావ్ అంటారా అని. జగన్మోహన్ రెడ్డి గారు
ప్రజలకి మంచి చేశారు. ప్రజలకి తాను ఏం చేస్తానో నమ్మకం కలిగించి అధికారంలోకి వచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకం అందరూ నాకే తగులుతారు. టూ మచ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.